అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. శుక్రవారం, శనివారం అసలు చేయకూడని పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం ఎవరు పువ్వులు, గాజులు ఇచ్చినా కాదనకుండా తీసుకోవాలి. శుక్రవారం మెడలో తాలిబొట్టు తీయరాదు. శుక్రవారం గుమ్మం, వాకిలి అపరిశుభ్రంగా ఉంచరాదు. శుక్రవారం రోజున ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు. శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు. శుక్రవారం మాంసాహారం తినరాదు. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఇలా ఎవరికి ఇవ్వకూడదు. శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. స్త్రీలు కంటతడి పెట్టకూడదు. శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదు. శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని బూజులను దులపరాదు. శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు. కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు. పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది. అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది. శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులను అసలు తీయకూడదు. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని, ఆయన చెడు చేసేవారికి చెడుగా, మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెప్తారు. శనివారం స్త్రీలు చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం మీ ఇంట్లో ఉప్పు, నూనె, నువ్వులు ఇలాంటివి ఎవరికైనా ఇస్తే అష్ట కష్టాలు పడతారు అని నిపుణులు చెప్తున్నారు. శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు. శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెప్తున్నారు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెప్తున్నారు. అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం. శనివారం నాడు మీరు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి. శనివారం గుమ్మడికాయ కొనకూడదు. ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం కూడా ఎవరికి ఇవ్వకండి. మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి. శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరియర్కు తీవ్ర నష్టం జరుగుతుంది. శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాణ శాస్త్రజ్ఞుల నమ్మకం. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతూ ఉంటారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది. శనివారం రోజున కొత్త కారు కానీ స్కూటర్ వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో తెలుసుకుందాం. శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి. శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శుక్రవారం 5 పత్తి ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి. ఎరుపు రంగు దుస్తులు, ఎరుపు రంగు గాజులు మొదలైనవి దానం చేయండి. శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ అల్మారాలో ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇదే సులభమైన మార్గం. ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.
శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద 2 పూటలా దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు పొందొచ్చు. శనివారం రోజున రావి చెట్టుకి పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి. శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. శనిదోషం పోవాలి అంటే శనివారం రోజు 4 నల్ల ఉసిరికాయలను తీసుకొని కాకికి తినిపించాలి. ఇలా వరుసగా 7 శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. శని యొక్క దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా మరియు శని చాలీసా పఠించడం మంచిది. డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్లగుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి. శనిదేవుని ముందు ఆవు నూనెతో దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు బాధలు తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.